ఆమె పెదవులు మూగపోయాయి. కానీ ఆ మౌనాన్ని కూడా సమ్మతిగా రాసేశారు. ఆమె కళ్ళల్లో భయం కనిపించింది. కానీ ఆ భయాన్ని పెళ్లి అంగీకారంగా తీర్పు ఇచ్చేశారు. ఆమె ఇంకా బాలికే, కానీ ఆమె బాల్యంపై పెద్దల నిర్ణయాలు కత్తిలా దూసుకొచ్చాయి. ఇది ప్రపంచాన్ని షాకు గురి చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ కొత్త నిజం. తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మరో వివాదాస్పద నిర్ణయంతో ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకుంది. వివాహం, విడాకులు, బాల్య వివాహాలు లాంటి అంశాలపై కొత్త కుటుంబ చట్టాన్ని ప్రకటించింది. మొత్తం 31 ఆర్టికల్స్తో రూపొందించిన ఈ చట్టాన్ని తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంజాదా ఆమోదించారు. అయితే ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు ఇప్పుడు మానవ హక్కుల సంఘాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. యుక్త వయసుకు వచ్చిన ఒక కన్య బాలిక పెళ్లికి సంబంధించి మౌనంగా ఉంటే దాన్ని అంగీకారంగా పరిగణించవచ్చని ఈ చట్టం చెబుతోంది. అంటే ఒక అమ్మాయి నోరు తెరచి అవును అనకపోయినా ఆమె మాట్లాడకపోవడాన్ని సమ్మతిగా చూడొచ్చంటున్నారు. కానీ ఇదే నిబంధన అబ్బాయిలకు కూడా లేదా ఇప్పటికే వివాహమైన మహిళలకు వర్తించదని చట్టం స్పష్టం చేస్తోంది. ఇక్కడే ప్రపంచవ్యాప్తంగా విమర్శలు మొదలయ్యాయి. ఎందుకంటే మౌనం అనేది ఎప్పుడూ అంగీకారం కాదు. చాలాసార్లు అది భయం, ఒత్తిడి, బలహీనత. మాట్లాడితే ఏమవుతుందో తెలియని నిరాశలో చాలా మంది బతుకు ఇడ్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న అమ్మాయిల విషయంలో ఈ మౌనం మరింత ప్రమాదకరం. ఆమెకు తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే అవగాహన కూడా లేకపోవచ్చు. కానీ అలాంటి సమయంలో ఆమె మౌనాన్ని పెళ్లి అంగీకారంగా భావించడం అనేది మహిళా స్వేచ్ఛను పూర్తిగా తొక్కేయడమేనని హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ కొత్త చట్టంలో మరో కీలక అంశం బాల్య వివాహాలకు సంబంధించి ఉంది. తండ్రి లేదా తాత మైనర్ బాలికకు పెళ్లి నిర్ణయిస్తే దానికి విస్తృత అధికారాలు ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో బంధువులు చేసిన బాల్య వివాహాలను కూడా చట్టబద్ధంగా పరిగణించవచ్చని చెప్పారు. అయితే పెళ్లి కుదిరిన వ్యక్తి సామాజికంగా సరిపడే వ్యక్తి అయి ఉండాలి. కట్నం కూడా ఇవ్వాలనే షరతులు పెట్టారు. అయితే బాలిక అభిప్రాయం ఎక్కడ అన్నదానికి మాత్రం సమాధానం లేదు. చట్టంలో ఖియార్ అల్ బులుగ్ అనే ఇస్లామిక్ న్యాయ సూత్రాన్ని కూడా ప్రస్తావించారు. దీని ప్రకారం చిన్న వయసులో జరిగిన వివాహాన్ని పెద్దయ్యాక రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అది కూడా తాలిబాన్ కోర్టు అనుమతితోనే సాధ్యం. అంటే చివరికి నిర్ణయం మళ్లీ అదే వ్యవస్థ చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇప్పటికే తాలిబాన్ పాలనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఉన్నాయి. 2021లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై ఎన్నో ఆంక్షలు విధించారు. మహిళలకు ఉన్నత విద్యను నిషేధించారు. ఉద్యోగ అవకాశాలను పరిమితం చేశారు. ప్రజా జీవితంలో మహిళల పాత్రను దాదాపు లేకుండా చేశారు. ఇప్పుడు కొత్త కుటుంబ చట్టం రావడంతో ఆఫ్ఘాన్ మహిళల పరిస్థితి మరింత దారుణంగా మారుతోందన్న భయాలు పెరుగుతున్నాయి. మహిళా హక్కుల కార్యకర్త ఫహీమా మొహమ్మద్ ఈ చట్టంపై తీవ్రంగా స్పందించారు. బాల్య వివాహంలో అసలు సమ్మతి అనే భావనే ఉండదని కుండబద్దలు కొట్టారు. ఒక చిన్నారి మౌనాన్ని అంగీకారంగా చూడటం అంటే ఆమె గొంతునే లాక్కోవడమన్నారు. ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మానవ హక్కుల సంఘాల ఆవేదన కూడా ఇదే. ఎందుకంటే ఒక సమాజం నిజంగా అభివృద్ధి చెందాలంటే అక్కడి మహిళలు స్వేచ్ఛగా నవ్వగలగాలి, చదువుకోగలగాలి, తమ జీవితంపై తమకే హక్కు ఉండాలి. కానీ ఒక అమ్మాయి మౌనాన్ని కూడా చట్టం నిర్ణయంగా మార్చేస్తే అక్కడ స్వేచ్ఛ ఎంత దూరంలో ఉందో ఊహించుకోవచ్చు.